Subscribe to Color Frames. 3 టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం భారత క్రికెట్ జట్టు శ్రీలంక చేరుకుంది. జూలై 27 నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్తో గౌతమ్ గంభీర్ కోచ్గా జర్నీ మొదలు పెట్టబోతున్నాడు. ఈ పర్యటన ద్వారా చాలామంది యువ ఆటగాళ్లకు తమ సత్తా నిరూపించుకునే అవకాశం లభించింది. అయితే టీ20 సిరీస్ తుది జట్టులో ఎవరుంటారనేది ఆసక్తిగా మారింది. టీ20 సిరీస్కు గాను టీమిండియాలో వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ సంజు శాంసన్ చోటు దక్కించుకున్నాడు. రిషబ్ పంత్ కూడా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. పంత్ జట్టులో ఉండటంతో శాంసన్ ప్లేయింగ్ 11లో చోటు దక్కించుకునే అవకాశం ఉండకపోవచ్చు. ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ జట్టులో కూడా వీరిద్దరూ ఉన్నారు. కానీ పంత్ అన్ని మ్యాచ్లు ఆడినప్పటికీ శాంసన్కు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అందువల్ల శ్రీలంక పర్యటనలో కూడా అతనికి టీ20 ప్లేయింగ్ 11లో చోటు దక్కకపోవచ్చు. అటు రోహిత్ సారథ్యంలో టీమిండియా లంకతో 3 వన్డే మ్యాచ్ల సిరీస్కు సిద్ధమవుతుంది. జట్టును కూడా ఖరారు చేశారు. అయితే ఇక్కడ కూడా సంజు శాంసన్కు నిరాశ ఎదురైంది. ఈ సిరీస్కు సంజుకు అవకాశమే దక్కలేదు. 2015లో జింబాబ్వేతో జరిగిన టీ20లో సంజు శాంసన్ అంతర్జాతీయ కెరీర్ను ప్రారంభించాడు. గత 9 సంవత్సరాలలో సంజుకు వచ్చిన అవకాశాల సంఖ్య చాలా తక్కువే. ఒకవేళ జట్టుకు ఎంపికైనప్పటికీ ఆడే అవకాశం మాత్రం కల్పించలేదు. సంజు శాంసన్ ఎన్నో మ్యాచ్లకు బెంచ్కే పరిమితమయ్యాడు. కాగా భారత జట్టుకు అరంగేట్రం చేసిన యువ ఆటగాళ్లు పంత్, గిల్, హార్దిక్, బుమ్రా జట్టులో స్థానం పదిలం చేసుకున్నారు. కెప్టెన్సీ పదవులను కూడా దక్కించుకుంటున్నారు. అయితే సంజు శాంసన్ మాత్రం ఇప్పటికీ ఏ ఫార్మేట్లోనూ తన స్థానాన్ని పదిలం చేసుకోలేకపోతున్నాడు. 9 ఏళ్లలో 16 వన్డేలు, 28 టీ20లు మాత్రమే ఆడగలిగాడు. అయితే అవకాశం వచ్చినప్పుడు శాంసన్ అంతగా ఆడకపోవడం కూడా అతని కెరీర్పై ప్రభావం పడుతుంది. కేఎల్ రాహుల్ ఎంట్రీతో వన్డేలో సంజు దారులు మూసుకుపోయాయి. చూడాలి మరి ఫ్యూచర్ సిరీస్లలో సంజుకు అవకాశం కల్పిస్తారో లేదో. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.